सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गणपतिवे नमो नमः। ॐ गं गणपतिवे नमो नमः। ॐ गं गणपतिवे नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। తత్వాసన ఎక్కడ కూర్చుంది అమ్మవారు? తత్వాసన 24 తత్వాలనే తన ఆసనంగా చేసుకొని కూర్చుంది। ఆసనం అంటే ఏంటి? ఎక్కడి నుంచి అయితే మీరు కూర్చొని పని చేయగలరు కదా, అంతే కదా। ఇప్పుడు నాకు ఆసనం ఉంది కాబట్టి నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నా, నాకు ఆసనం కావాలి, ఎవరికైనా అంతే ఆసనం। ఆ 24 తత్వాలని ఆసనంగా చేసుకొని పని చేస్తున్నాను। ఇంకొకటి తత్వం। తత్ అంటే ఏది? అది మనం ఏదైతే వర్ణించలేమో, అమ్మని ఎంత ఇంత లలిత సహస్రనామం చెప్పిన అమ్మని పూర్తిగా ఇంకా మనం వివరించలేము। కాబట్టి అమ్మ ఎవరు? తత్వం మనం, అదే నీవై, అదే నీవు। ఆసనం నీ లోపలే ఉంది ఆత్మలాగా, చైతన్యంలా, కానీ ఆసనం దేన్ని చేసుకుంది? నీ శరీరాన్ని। నీ శరీరం దేంతో చేయబడి ఉంది? 24 తత్వాలతో। దాన్నే ఆసనంగా చేసుకొని కూర్చున్న తల్లి। మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 ఏమర్థమైంది? ఏవో 4 ఉన్నాయి। మనసు చంచలం, బుద్ధి కొంచెం మంచి అక్క, మనసు చంచలమైన చెల్లెలు, చిత్తం కాన్షియస్, నువ్వేం చేయాలి, అహంకారం అది లేని నువ్వే పని చేయలేవు। ఇప్పుడు నాకు అహంకారం ఉంది కాబట్టి నేను ఇది చెప్తున్నా, అంటే నేను చెయ్యగలను, అది ఉండాలి। అది అహంభావం అంటే నీ బతుకుకి, నీ ఉనికికి అన్నమాట అది అహంకారం। మహత్ అహంకారం, అమ్మ అది నేను చెయ్యగలను అనుకుంది కాబట్టి ఈ సృష్టి చేసింది, అది తప్పు కాదు, సృష్టి కోసం చేయబడినది। నువ్వు ఒకడి మీద ఒకటి నేను గొప్ప అని చెప్పడానికి కాదు, సృష్టి కోసం। ఇప్పుడు పంచ కర్మేంద్రియాలు। కర్మేంద్రియాలు అంటే దేంతో అయితే మీరు కర్మ చేస్తారు। మీ కర్మేంద్రియాలు ఏమో చెప్తారా? కాళ్ళు, చేతులు, నోరు, ఇంకా మలమూత్ర ద్వారాలు, ఇంకా మర్మాంగాలు, సరేనా? అవి పంచ జ్ఞానేంద్రియాలు। జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, చర్మం। పంచ తన్మాత్రలు। పంచ అంటే 5, తన్ అంటే సూక్ష్మంగా ఉండేవి, మాత్ర అంటే మళ్ళీ తత్వం, మాత్ర। ఇవేంటి? శబ్దం। ఇప్పుడు ఏం చేస్తారు వాటితో? ఈ సెన్స్ ఆర్గన్స్తో ఏం చేస్తారు అనేది, ఏం చేస్తారు? లేయర్స్ ఎలా ఉంటుంది? కాంపాక్ట్ అంటే ఇట్లా దగ్గరగా ఇలా మొత్తం షీత్ అంటే మొత్తం ఓవరాల్గా కవర్ అయిపోయి ఉండాలన్నమాట। అందులో మధ్యలో ఉంటుంది అమ్మవారు। ఆ పంచకోశాలు ఏంటో తెలుసా? అన్నమయ కోశ, మనదంతా ఇక్కడే ఉంది, అంతా ఇక్కడే మనది। నెక్స్ట్ ప్రాణమయ, కొంచెం బెటర్ అవ్వాలనుకుంటే ఇందులో ఎంతమంది ప్రాణాయామం చేస్తున్నారు? బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఏదో చేస్తున్నారు కదా, అంటే మీరు కొంచెం లోపలికి వచ్చారు మేడం, మీరు ఇప్పుడు సూక్ష్మ శరీరంలో ఉన్నారు। సో ప్రాణమయం, మనోమయం అంటే అందుకే చూడండి, ఎప్పుడైనా ఈరోజు ఎవరు ఎంతమంది కోప్పడ్డారు? ఈరోజు కోప్పడ్డారా? కోపడినప్పుడు ఒక్కసారి మీ ఊపిరి చూసుకున్నారా? ఎలా అయింది?
హై కొద్దిసేపు అయిన తర్వాత కోపంలో మీకు మాటలు వస్తాయా? రావు. అంటే ఏంటి అర్థం? మీ శ్వాసకి మీ మాటకి లింక్ ఉందా? ఉంది. ఇప్పుడు మీ శ్వాసని కంట్రోల్లో పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితం దేంతో కొలవబడింది? జిమ్ముతోనా, మజిల్తోనా, మాంసంతోనా? శ్వాస శ్వాస. సో మీరేం చేస్తారు? బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది? మీ మనసు తగ్గుతుంది, మీ మనసు కుదుట పడుతుంది. అందుకే ఇప్పుడు ఒకరిని తిట్టాలనుకుంటే మీరేం చేస్తారు? అక్కడ కొంచెం పెట్టే నాన్న, ఏం పర్లేదు, ఇబ్బంది లేదు, పెట్టి ఎందుకు అట్లా చేస్తారు? అర్థమైందా? మీరు భయపడ్డారు కదా, అది మనలో వచ్చే తేడా అక్కడ అన్నమాట. అంటే మీ మనసు కుదుట పడుతుంది. మనసు కుదుట పడిన తెలియకుండా మీరు ఒక 10 మంది మీద అరిచేది ఇద్దరి మీద అరుస్తారేమో. అరిచేది కూడా కొంచెం తగ్గుతుంది. అంటే మీ శ్వాసను మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కంట్రోల్ చేస్తారు. అంటే దాన్ని ఇలా వేయట్లేదు, ఒక ప్యాటర్న్లో చేస్తున్నారు. అప్పుడు మీరు తెలియకుండా మీ ఆయువు కూడా పెరుగుతుంది. అందుకే సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఎవరిక్కడ సైలెంట్గా ఉన్నోళ్ళు? అందరూ కదా, అందరూ. ఆ తర్వాత విజ్ఞానమయ. ఇక్కడికి లోపలికి వెళ్ళే కొద్దీ మీకు అర్థం కానివి సడన్గా అర్థం అవ్వడం, తెలియడము మెల్లగా జరుగుతుంది. అంటే దగ్గరకు వస్తున్నారు మీరు అన్నమాట. సరేనా? సూక్ష్మ శరీరం. ఆ తర్వాత ఆనందమయ. అంటే ఇక్కడంతా ఆనందమే. ఇక్కడ కారణ శరీరం, ఇక్కడ నిజం ఉండేది. ఆ సంధ్య అన్నాను చూడండి, ఇక్కడ పట్టాలన్నమాట అమ్మవారిని. లోపలుంది బయట, కానీ లోపల నుంచి ఈమె వెలుగు ఎప్పుడు వస్తూనే ఉంది. కానీ మీరేం చేశారు? ఈ షీతులు కోశాలు వేసేసి కవరప్ చేసేసారు. అంతేకాదు, ఇప్పుడు నేను వర్షం వస్తే ఏం చేస్తాను? అంబ్రెల్లా, రెయిన్ కోట్ వేస్తా. ఇప్పుడు ఏమైంది? లోపలిది కవరప్ చేసేసాను, తీసేస్తాను. కానీ అమ్మవారి చైతన్యం ఏముంటుంది? లోపల ఉన్న వెలుగుతూనే ఉంటుంది, నీకు కనిపించదు. అది ఎలాంటిదంటే సూర్యుడు ఉన్నాడా? ఇప్పుడు ఉదయం పూట మీరు తలుపు తెరిస్తే సూర్యుడు మీ ఇంట్లో పడతాడు. తెరవకపోతే అంటే సూర్యుడు లేడా? ఉన్నాడు. పంచకోశాంతర స్థిత అంటే మీరు దాంతో పోల్చుకోవాలి సూర్యుడితో. అంటే సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? మీరే కోశంలో ఉన్నారు. ఆనందం ఎప్పుడూ మీలో ఉంది. మీరు బయటికి తీస్తారా? దాన్ని అనుభవించగలిగే స్థాయికి వచ్చారా? అది ఎక్కడ నిజంగా ఉందో కనుక్కోగలిగారా? దానికోసమే ఇదంతా. ఈ సంసారం, పిల్లలు, ఉద్యోగం, ఈ లంపటాలు ఎప్పుడు ఉండేవే. దీనికి ఎప్పుడు డోకా లేదు. ఈరోజు నేను పోతానంటే కూడా వాడు అంటాడు, లేదు ముందు సైన్ పెట్టు, నాకు ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీద. అరే లేదురా, నేను పోయేటట్టు, నువ్వు పెట్టిపో నాయన, ఏం కాదు అని. సంబంధం లేదనమాట, నీతో సంబంధం లేదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన ఆనందం ఎక్కడుంది? సరే, ఇప్పుడు అమ్మ లోపలుంది కదా, అంటే లోపలుంది కదా, అంటే హద్దులుంది. మళ్ళీ వెంటనే ఏం చెప్తున్నారు తెలుసా? నిస్సీమ మహిమ. నిస్సీమ, సీమ అంటే హద్దులు, అవధులు. నీ లేదు. మహిమ అంటే ఎప్పుడైతే శక్తి ప్రకటీకృతం అవుతుందో దాన్నే మహిమ అంటారు. మహిమ అంటే ఇప్పుడు నేనైనా చూపించాను అనుకోండి, తీశాను ఎక్కడి నుంచో డింగ్ విభూతి తీశాను, నాకేముంది? మహిమ. అంటే నా శక్తి ఏదో అందరికీ చూపిస్తున్నా, ఇంతవరకు నాకే ఉంది, ఇప్పుడు అందరు చూడగలుగుతున్నారు, అదేమైంది? మహిమ. సో అమ్మ అలా లోపల ఉంటుందంట. కానీ ఎవరామె? హద్దులు లేని తల్లి, సూర్యుడిలాగా. ఆయనకు హద్దులు లేవు, మనం పెడితే హద్దులు, ఆయనకేమి హద్దులు లేవు. అందుకే అమ్మని చేసేస్తే అంటే మూక కవి అంటే మూగోడికి మాట వస్తుంది, చెవిటోడికి వినిపిస్తుంది, కళ్ళు లేనోడికి కళ్ళు కనిపిస్తాయి. ఇవి ఏమంటారు? మోడర్న్ సొసైటీకి కొంచెం. అందుకే డాక్టర్స్ కూడా ఎక్కువగా, మీరు న్యూరో సర్జన్స్ కొంచెం హయ్యర్ దానికి వెళ్ళండి, దే బిలీవ్ ఇన్ మిరాకల్స్. ఇవన్నీ అయినప్పుడు ఫస్ట్లో మేము కూడా సైన్స్ కదా నేర్చుకొని వెళ్తాం, అంటే బుక్లో ఉంది, ఇక్కడ ఉంది. ఆ తర్వాత జీవితం నేర్పిస్తుంది. అంటే నీకన్నా పెద్దది ఏదో ఒకటి ఉంది అని నీకు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. దానికి లోబడి ఉంటాం. అది తెలుసుకున్నవాడు ఒక 10 మందికి ఆయన చేయవలసిన కర్మ చేస్తాడు. ఆ రోజు ఆయన చేతిలో బతికేది ఉందంటే బతుకుతాడు. ఉద్దేశం మంచిది ఉండాలి.
ఉద్దేశం నీది మంచిగా ఉండాలి, చేసే కర్మ పక్కాగా నువ్వు ఎంత 100% చేయగలవు చెయ్యి. రిజల్ట్ నీ చేతిలో కూడా లేదు, ఎందుకంటే అతని కర్మ ఎలా ఉందో నువ్వు రాయలేదు కదా తన కర్మ చిట్టా. నువ్వు ఒక సాధనం మాత్రమే అయి ఉండొచ్చేమో, నీ దగ్గర అది వర్కౌట్ అవ్వదేమో ఆ సర్జరీ. నువ్వు అప్పుడు ఏం చేస్తావు, నాన్న ఇది నా దగ్గర అవ్వట్లేదు, ఈయన పెద్ద డాక్టర్, ఈయన దగ్గరికి వెళ్తే నీకు పని అవుతుంది, వెళ్ళు అంటావు. తప్పేం లేదు. ఆ మనిషితో నీకున్న కర్మ అంతే, గైడ్ చేయడం వరకే, దాన్ని సరి చేయడం కాదు. సో నువ్వు అంతే చేస్తావు, దానికేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెయ్యాల్సింది ఏం కాదు, నేను ఎలా అయినా చేయాలి, ఇబ్బంది లేదు, వదిలేద్దాం. సో ఏ రోజు ఎంతైతే అంత, కానీ చేసిన దాంట్లో పక్కాగా నువ్వు 100% ఇది పెట్టావా లేదా. అవతల వాడికి మాత్రం తప్పు చేయాలి, అతనికి ఏమైనా చెడు కావాలని మాత్రం నీకు ఉద్దేశం లేదు కదా, అది చూసుకో అంతే. నువ్వు ఎంత నేర్చుకున్నా అది మొత్తం చూయించావు కదా 100% చాలు. ఎందుకంటే మనం సాయం చేద్దాం అనుకుంటామే, కానీ మనం కర్మబద్ధులం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే హిందీలో అంటారు దవా ఆర్ దువా అని. మనం ఓన్లీ ఇప్పుడు ఎక్కడ ఆగిపోయాం, దవా దగ్గరే ఆగిపోయాం. దువా వచ్చినప్పుడు కూడా మంచిగా అడుగుతాం, ఇలా అంటాం. తర్వాత ఎవరిని అడిగామో కూడా దువా తెలియదు, ఏ కోరిక ఏ మొక్కు ఉందో కూడా మనకే తెలియదు. అది తీర్చాలా వద్దా, లేదే నేను హాస్పిటల్కి వెళ్ళాకే మంచిగా అయ్యాను, ఇప్పుడు ఈ మొక్కు తీర్చడం అవసరమా, అది కూడా ఉంటాయి, అట్లాంటివి కూడా ఉంటాయి డౌట్లు. ఇంట్లో గొడవ వేసుకుంటారు ఒకళ్ళు, లేదు నేను ఆ డాక్టర్ వల్ల మంచిగా అయ్యాను, ఒకళ్ళు అంటే అమ్మ అంటది లేదురా మొక్కు వల్ల మంచిగా అయ్యాను, పోదాం పదరా అంట. వీడంటాడు చల్ నేను రాను. ఇంట్లో సగంగా అయ్యే గోలలు ఇదే కదా. ఒకళ్ళు ఉన్నారంటారు ఎక్కడో ఉందిరా ఒకటి, ఇంకోళ్ళు అంటారు లేదు నువ్వు చూయిచ్చు అంటాడు. నీకు ఇప్పుడు అన్నం తింటే ఆకలి తీరుతుందా అంటే ముందు చూయిచ్చు అన్నాడంట. అప్పుడు ఎట్ట తెలుస్తుంది, నువ్వు ముందు తినరాదు. మనదంతా అదే, ముందు నువ్వు నమ్మకం పెట్టుకో, అప్పుడు నేను నీకు కనిపిస్తా అనేదే ఆధ్యాత్మికం. వెనక్కి తిరుగు. బయట లోకం అంతా ముందు చేస్తాం, తర్వాత నమ్ముతాం. లోపల లోకం అంతా అమ్మ వైపు తిరగాలంటే ముందు నమ్ము, తర్వాత నేను నీకు కనిపిస్తా. జస్ట్ తిరగాలంతే. బోర్ కొడుతుందా? సరే, ఈమె సీమలు లేని తల్లి అంట. ఇప్పుడు సీమలు లేని తల్లి ఇక్కడ రాశానమ్మా 430 నుంచి 435 వరకు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి ఇది దివ్య మంగళ రూపం, ధ్యానం అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి మనం రూపం చెప్పలే, ఉట్టి తత్వమే చెప్తున్నాం. ఇక్కడ రూపం, మళ్ళీ రూపం దగ్గరకు వచ్చాం, మొదటి నామాల దగ్గర రూప వైభవం దగ్గరకు వచ్చాం. నిత్య యవ్వన, అమ్మ ఎలా ఉంది, నిత్యం, ఎప్పుడు యవ్వన. యవ్వనం అంటే ఏంటి, యంగ్ అంటే అర్థం ఏంటి, మీకు యవ్వనంలో ఉన్నప్పుడు అంత ఎనర్జీ తర్వాత 40లో ఉంటుందా అంటే ఒక సమర్థత, ఏదైనా చెయ్యగలను అనే సమర్థత ఉండేది యవ్వనంలో. అంటే అమ్మ ఎప్పుడు అలా సర్వ సమర్థురాలు అని దానికి. అమ్మ కాలాతీత, అమ్మకి కాలంతో ఏం పని, మనం కాలానికి బద్దులం. ఇది సరే. యవ్వనంలో ఉన్న అమ్మ ఎలా ఉంటుంది, మీకు ఎప్పుడైనా చూసారా? బాగా అందం ఉన్న వాళ్ళకి కొంచెం పొగురు ఉంటుంది, లేదని చెప్పినా ఉంటుంది. నాకు అలా ఏం లేదండి అంటారు, కానీ అది కనిపిస్తూనే ఉంటుంది. ఏముంటుంది, మదశాలిని. అంత యవ్వనంగా ఉన్న అమ్మకు కొంచెం పొగురు ఉంటే తప్పేంటి, ఇక్కడ పొగురా మరి? మదం అంటే పారవశ్యంతో కూడిన ఆనందం, ఏదో పరవశం. ఎప్పుడు ఎందుకు పరవశం, ఎందుకు అమ్మకి? పక్కనే ఎవరుంటారు ఎప్పుడు, శివుడు. అందుకే ఎప్పుడు ఆనందంలో ఉండే తల్లి, ఆనందమే తన స్వభావముగా కల తల్లి. శీలము అంటే, శాలిని అంటే శీలం. ఇప్పుడు ఏంటంటే దృఢశాలి, బలశాలి అంటారు, చెప్పేది శీలం. ఇలాంటి స్వభావమే ఎవరిది, నిత్యానందం. ఆ స్వభావమే ఆయన రూపమైంది. ఎవరది, రాముడు స్వభావంతో. శ్రీరామో లలితాంబిక అంటారు. రామ అంటే ఆనందం, మదశాలిని అంటే చీకు చింత లేదు. ఎప్పుడైనా మీరు చూసారా, మీరు బాధపడినప్పుడు చిన్నపిల్లల్ని చూసారా అమ్మ ఎప్పుడైనా? ఆట అనగానే పరిగెడతారు. ఎందుకు చెప్పండి, వాళ్ళంతా ఆనందంలో ఉంటారు కాబట్టి. ఇప్పుడు 10th క్లాస్ చదివే పిల్లాడిని పోదాం 1 గంట క్రికెట్ ఆడ, వద్దు బాబోయ్ రేపు టీచర్ తంతది, నాకు ఈ ప్రాజెక్ట్ అవ్వలేదు, నేను రాలేను.
ఆడినా కానీ ఒక బాల్ ఇలా వేసి ఇంకా నేను పోతా పోతా పోతా. మీరు ఎప్పుడు ఆడుతారు ఆట? బాగా ఆనందంగా ఉన్నప్పుడు. అందుకే చిన్నపిల్లలకు ఉన్నంత ఆనందం మనకు లేదు కాబట్టి మనకు ఆట మీద ధ్యాస రాదు. అమ్మ ఏం ఆట ఆడుతుంది? ఈ సృష్టి అనే కదా, ప్రతి నిమిషం ఆనందంగా ఉండాలి. ఆమె ఆనందంగా లేదంటే ఏమొస్తుంది? అర్థమైందా? సరిపోయిందా? అమ్మకు ఉండడంలో తప్పు లేదు కదా. మదశాలిని, మదఘూర్ణిత రక్తాక్షి. ఇప్పుడు ఆ మదంతో, ఆ పారవశ్యంతో అంట ఘూర్ణిత అంటే తిరుగుతున్నాయి, రక్త అంటే ఎరుపు రంగు, అక్షి అంటే కళ్ళు. సో ఎవరిని చెప్తున్నాయి ఇవి? ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాయి? సూర్యచంద్రులు. అమ్మవారు సూర్యుడిని పెట్టుకుంది కదా, అంటే ఎప్పుడు దీంతో చూస్తూ ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటుంది. సర్వదేవతాత్మకం సూర్యుడు కదా. సో దాంతో ఎప్పుడు అందరినీ గమనిస్తూ ఉంటుంది. ఎర్రదనం ఎందుకు అమ్మవారు? ఎర్రదనం ఎందుకు? ఎర్రదనం అంటే సృష్టి. అమ్మ సృష్టికర్త కాబట్టి ఎర్రదనంతోనే పోలుస్తాము. ఆ తర్వాత ఏమైంది? మదపాటల గండభు. గండభు, మదపాటల గండభు. భుహు అంటే చోటు, భూమి, చోటు ఉన్నది. గండ అంటే చెక్కిళ్ళు. మదపాటల, పాటల అంటే పాటలీ వర్ణం అంటాం. పాటల అంటే యాక్చువల్లీ తెలుపు, అందులో కొంచెం ఎరుపు కలిపి ఆ వర్ణం, ఆ రంగు అనమాట. మద అంటే మళ్ళీ పారవశ్యంతో. మీరు ఎప్పుడైనా చూసారా 16 ఏళ్ళ అమ్మాయి ఇలా చాలా ఆమె ఆనందంగా ఉందంటే ఆమె కళ్ళులో ఒక రకమైన ఆనందం ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ పడుతుంది అది? బుగ్గల్లో కదా. సో అలా అమ్మవారి చెక్కిళ్ళు కూడా అలా పాటలీ వర్ణం, అటు ఎరుపు అటు తెలుపు. నేను చెప్తున్నప్పుడు మీరు అమ్మవారిని ఊహించుకోవాలి. ఇది రూపదర్శనం. లేకపోతే ఆమె ఎక్కడ దొరుకుతుంది? ఆమె భావనాగమ్య. నేను ఎంత అరిస్తే దొరుకుతుందా? మీ భావన, మీరు భావించాలి. మీరు భావిస్తే మీకు దొరుకుతుంది. అర్థమైందా? 434వ నామం చందన ద్రవ దిగ్ధాంగి. ఇప్పుడు ఏమన్నాము? అమ్మకి హద్దులు లేవు. హద్దులు లేని తల్లి ఏమైంది? ఆ తర్వాత ఏమైంది? ఎలా ఉందని చెప్తున్నాం? యవ్వనంగా ఉంది. ఆ యవ్వనం మదశాలిని తెలుస్తోంది. ఆమె ఒక గర్వంలో, అంటే పారవశ్యం, ఆనందం, అది గర్వం కాదు, అలా ఉంది. దాంట్లో కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి, చెక్కిళ్ళు కూడా ఎర్రగా అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ వరకు కాదు, చందన ద్రవ దిగ్ధాంగి. చందన అంటే ఆహ్లాదకరంగా, చందనం గంధం. ద్రవ, చందన ద్రవ. ద్రవము అంటే ద్రవం ఎలా ఉంటుంది? మా ఒక్క దగ్గరే ఉంటుందా? ద్రవం అంటే ఫ్లో. దిగ్ధాంగి, దిగ్ అంటే మొత్తం పూయబడిన, అంగి అంటే అంగములు, అంటే చందనముతో పూయబడిన అంగములు కలది. ఇప్పుడు మీరు అత్తరు పూసారా? ఎప్పుడైనా సెంటు పూసారా? నేను ఒక్కోసారి లిఫ్ట్లో ఎక్కుతా, ఒకళ్ళు వెళ్ళిపోతారు కదా నాకన్నా ముందు, నేను ఎక్కిన తర్వాత నాకు అర్థమవుతుంది వీళ్ళు ఏ సెంటు పూసారు ఈరోజు. ఎందుకంటే మీరు వెళ్ళిపోయినా ఏముంది? మీ పరిమళం ఉంది ఇంకా. అలా అమ్మవారు ఏమైంది? ఇప్పుడు తన పరిమళాన్ని వదులుతోంది, వ్యాప్తి చెందుతోంది. దేంతోని? చందన ద్రవ దిగ్ధాంగి. చందనం అంటే ఏంటి? ఆహ్లాదం, ఆనందం. అది ద్రవం, అలా మొత్తం కారుతూ ఉందన్నమాట. సో మహిషాసురుడు అంటే ఎవరు? మహిషాసురుడు. మహిష అంటే బఫెలో, దున్నపోతు. దున్నపోతు ఎప్పుడైనా ఫాస్ట్గా పరిగెట్టడం చూసారా? అది ఫాస్ట్గా తినడం ఎప్పుడైనా చూసారా? దానికి ఉన్నంత బద్ధకం జీవితంలో ఇంకెవ్వడికి ఉండదు. దాని నడక గందరగోళమే. ఇటు నడుస్తుందా, ఇటు నడుస్తుంది, ఇటు నడుస్తుందా, ఇటు నడుస్తుందా. మన బండి దాని ముందుకు వచ్చేసరికి ఇలా వెళ్తుంది. బద్ధకం. కూర్చుందంటే అక్కడే కూర్చొని అది ఒక్కసారి నోరు తెరిచి మూసే లోపల మన 5 ముద్దలు అయిపోతాయి. అంటే బద్ధకం, గందరగోళం. ఇవన్నీ దేనికి నిదర్శనం? పని చేయలేకపోవడం, అజ్ఞానం అన్నమాట. దీన్ని ఏం చేస్తుంది అమ్మ? మహిషాసుర మర్దిని. దీనికి ఒక స్టోరీ ఉంది. అమ్మవారికంట కుబేరుడు మదిరనిచ్చాడంట. ఇక్కడ పారవశ్యంతో కూడిన మదిరనిస్తే అమ్మ తాగుతుందంట. అక్కడ మహిషాసురుడు ఇంకా మహిషాసురుడిని అంతం చేయడానికి వెళ్ళాలి. కుబేరుడు ఇచ్చాడు, అమ్మ తాగుతుంది. వీడు ఇక్కడ గర్జిస్తున్నాడు. ఏ హో అంటే అమ్మ అంది, గర్జించు గర్జించు, ఎంతసేపు? నేను వచ్చేంత వరకే కదా, నేను వచ్చిన తర్వాత నీ పని ఉంది అని. తాగింది. ఒక్క కాలు జస్ట్ అంతే.
లేపింది చచ్చాడు. అందుకే మహిషాసురుడు ఎక్కడుంటాడు? అమ్మ కాలి కింద ఉంటాడు. అంటే చందన ద్రవ దిగ్ధాంగి అంటే ఇప్పుడు అమ్మ ఆనంద పారవశ్యంలో ఉన్న జ్ఞాన స్వరూపిణి, చైతన్య స్వరూపిణి. అది ఎప్పుడైతే ఇది అజ్ఞానం గందరగోళం మీద కాలు పడిందో అది నశించింది. అంటే మనలో ఉన్న అజ్ఞానం కూడా తొలగబడుతుంది. మనలో ఉన్న అజ్ఞానం ఏంటి? ఈ శరీరమే నేను అనేది. సో అమ్మ మీకు అంతా ఎక్కడ తీసుకెళ్ళింది? ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అంటే ఆనందం ఇచ్చింది. అది మొత్తం ఇప్పుడు మీ ఒళ్ళంతా నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మకుంది అంటే అమ్మని ధ్యానిస్తే మిమ్మల్ని కూడా అదే చేస్తుంది. అదే చెప్తున్నారు కదా, చందనం ఆహ్లాదం. ఆమె ఏముందో మీరు కూడా అదే అవుతారు, తప్పించుకోలేరు. ఇప్పుడు మీరు పూజ రూమ్లో కూర్చోండి, అగరబత్తులు లేకపోతే మనము ధూపం పెడతాం కదా, కొద్దిసేపు అయిన తర్వాత చూడండి 5-6 రోజులు అదే చీర వేసి ఉదయం పూట మనం చేస్తాం కదా, అక్కడే అదే చీర మీకు ఏం వాసన వస్తుంది? ఇందులో ధూపం వాసన. అంటే మీరు అది వ్యాప్తి చెందుతుంది, మీరు దాని నుంచి తప్పుకోలేరు. అర్థమవుతుందా? ఇప్పుడు అలా ఉన్న అమ్మ చాంపేయ కుసుమ ప్రియ. అమ్మకి ఎవరిష్టం? సంపెంగ పూలు. ఎలాంటి సంపెంగ పూలు? సింహాచలంలో ఉండే సంపెంగ పువ్వు. తుమ్మెద అన్ని పూల మీద పడుతుంది, కానీ ఒక్క సంపెంగ పువ్వు దగ్గర మాత్రం వెళ్ళదు. తుమ్మెద అంటే ఏంటి? దానికి ఎన్ని కాళ్ళు? 6 కాళ్ళు. మనం కూడా 6 కాళ్ళు ఉన్న జీవులం. ఏంటి మన 6 కాళ్ళు? మనం ఇక్కడే కూర్చున్నాం, ఎవ్వరు కదలలేదు, కానీ మీరందరు ఇప్పుడు తిరుగుతున్నారు తెలుసా? మీ కాళ్ళతో ఏంటో చెప్పనా? మీ పంచేంద్రియాలు ఇంకా మీ మనసు ఎక్కడుందో? నా ముందున్నారు, కానీ ఎక్కడుందో? సంపెంగ పువ్వు మీద మాత్రం వెళ్ళి పడదు. అలాంటి సంపెంగ పువ్వు అమ్మకి ఇష్టము. అంటే మీరు ఎప్పుడైతే మీ మనసు ఇంద్రియాలని ఎప్పుడైతే మీరు ఏకాగ్రతగా ఒక దగ్గర పెడతారో అప్పుడు మీరు అమ్మకి దగ్గర అవుతారు. లేకపోతే అమ్మని పూజించండి, అమ్మ ఇవి లేకుండా మిమ్మల్ని చేస్తుంది. ఎలా అయినా పర్లే, అలా అయినా వెళ్ళండి, ఇలా అయినా వెళ్ళండి, అంతే కదా. లాస్ట్కి చేయాల్సిందేంటి? మీ ఇంద్రియాలు ఏవైతే అటు ఇటు పరిగెడుతున్నాయో అవి పరిగెట్టకుండా కళ్ళం పెట్టి నువ్వు ఇదే చెయ్యి. నీ మనసును ఆపగలగడం, నీ బుద్ధిని సరైన దారిలో పెట్టడం, అదే గాయత్రి. నా బుద్ధిని ప్రేరేపించు. ఏ లోకాల్లో అంటే నేనేంటో తెలుసుకునేలాగా నన్ను ప్రేరేపించు. నా ప్రాణరక్ష శక్తిగా మారు. నా దుఃఖాలని సంహరించు. నాకు ఆనందాన్నివ్వు. ఏ ఆనందం? బ్రహ్మానందం. ఓం శ్రీమాత్రే నమః.